నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన రేపు జూన్ 12 పథకాల గురించి ప్రభుత్వాలు ఉంటున్నాయి. నిజంగా ఉచితాలు ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? మిగతా అది వాళ్ళ మనసులో ఉండాలి. మనం ఏం చెప్పాము జనానికి, మనం ఏం చేస్తున్నాం అన్నది వాళ్ళ మనసుకు ఉండాలి. సాక్ష్యం మనస్సాక్షిగా ఉండాలి. ఇవాళ అయినా రేపైనా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు రోడ్ల మీద వ్యాపారాలు పట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు చదివేయాలి. ఎందుకని మీరు వాళ్ళకి ప్రైవేట్ చదవాలనే అవసరం ఏమిటి? గవర్నమెంట్ కాలేజీలు చదివించండి. టీచర్లకు వార్నింగ్ ఇవ్వండి. అక్కడ ప్రైవేట్ కాలేజీలో పాస్ అవుతున్నారో మనకే కాలేజీలు ఎందుకు పాస్ అవ్వరో టీచర్లు అనగా గిల్ మ్యాటర్లకు వార్నింగ్ ఇవ్వండి. ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు చెప్పిన పని నెరవేర్చు, నీకు రెండోసారి మళ్ళీ వస్తావు. ఏంటి అది నెరవేర్చపోతే రెండోసారి సాపు చుట్టేస్తారు. ఏంటి ప్రజల్లో మీకన్నా ఎక్కువ తెలివితేటలుగా ఉండారు ఆడవాళ్ళు. ప్రజలు గవర్నమెంట్ నేను ఏలుబడి చేస్తున్నాను, పరిపాలన చేస్తున్నాను అనుకుంటున్నారేమో. మీకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి వాళ్ళకి, మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉండే వాళ్ళకి. మిమ్మల్ని ఓటేసి ఎందుకు గెలిపించారో ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు అన్నం పెడతారని చెప్పించారు. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనల నిమిత్తం కూడా ఇవాళ పొదిలి వెళ్ళిపోతున్నారు. పొగాకు రైతులు భారీ నష్టం, వర్షాల నిమిత్తం కూడా గిట్టుబాటు ధర నష్టపరిహారం ఇప్పిస్తానంటున్నారు. ఎలా చూడాలి సార్? ఆయన మళ్ళీ జనంలోకి వస్తున్నారా? ఆ జనంలోకి రావాలి. ఆపోజిట్ పార్టీ నువ్వు చేయకపోతే, మంచి పనులు చేయకపోతే ఆపోజిట్ పార్టీ వచ్చితే కానీ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు ఆపోజిట్ పార్టీ వస్తేనే నువ్వు అధికార పార్టీ కళ్ళు తెరుస్తుంది. వాడు ఎక్కడ రాళ్ళు వేస్తాడని. అది చేయాలి. చేస్తేనే వాళ్ళు బాగుపడతారు, ఉన్న జనం బాగుపడతారు. ఒక్క పొగాకు వాళ్ళు కాదు, లక్షల మంది ఉన్నారు జనం రోడ్డు మీద పడుతున్నారు. ఇవాళ వాళ్ళందరికీ గవర్నమెంట్ వచ్చి నీ సొమ్ము కాదు, గవర్నమెంట్ మరే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది 11వ నెల 12వ నెల. ఇప్పుడు అందరిని ఇంటర్వ్యూ చేయాలి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టమని పిలవాలి. ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క పురుషుడికి అప్లికేషన్ పెడితే ఈ 2-3 నెలల్లో వాళ్ళకి ఎక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయో అక్కడ వాళ్ళకి పోస్టులు వేయండి. వాళ్ళు అప్పుడు కుటుంబాలను నవ్వుతారు, రోడ్డు మీదకి వస్తారు. మీరు అన్న మాట అది ప్రజలు అడిగిన మాట కాదు, ప్రజలకి చెప్పిన మాట. నువ్వు ఆ మాట నెరవేర్చు. పోలవరం అమరావతి గురించి పోలవరం అంటే మోడీ గారు కాశాడు కాబట్టి పోలవరం బాగు చేస్తున్నాడు. వాళ్ళ సొమ్ముతో మీరు నాయకత్వం చేస్తున్నారు, చేయండి. చేసిన దాన్ని కొద్దిగా స్పీడ్గా వర్కులు సాగాలి. లేని వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఒక ఉపాధి కలుగుద్ది. ఏంటి చదువుకున్న వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద పడుతున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు. వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ ఏమైంది? మన గవర్నమెంట్లో ఇప్పియండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పియండి. లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్లో, పంచాయతీల్లో, రైల్వేలో, ఆర్టీసీల్లో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. అవి ఏం చేస్తారు మీరు? ప్రైవేట్కి ఇస్తారా? ప్రైవేట్కి ఎందుకు ఇవ్వాలి? ఆగస్టు 15 మళ్ళీ మంచి పరిణామం అంటున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చేస్తుంది అంటున్నారు. ఏదైనా మీరు చేసినాక వాళ్ళు నవ్వుతారు. నువ్వు ఇప్పుడు హామీ ఇచ్చిన దాన్ని అమలు పరిస్తే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి నవ్వుకుంటారు, మహిళలు కానీ పిల్లలు కానీ. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందో? ఆయన ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా ఆయన మాట ఈయన వినాలి. ముఖ్యమంత్రి ఎవరైతే వినాలో చెప్పాలో ఉన్నారో రెండో ముఖ్యమంత్రి కూడా ఆయన మాట వినాలి, ఆయన మాట మీద నడవాలి. ఈయన సపరేట్గా నడితే ఇడిపోతామే. ఇద్దరు లాస్ట్ వరకు 2029 వరకు ఉంటారు. ఎందుకంటే అక్కడ మోడీ గారికి మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాట కోసం ఉండాలి, లేకపోతే ఉండడు. ఆయన కోసం ఉంటున్నాడు. సంవత్సర పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది, కానీ ఇంటి పనులు పెంచేసేసి మనిషికి ఇబ్బంది పెట్టేస్తున్నారు. పన్ను తగ్గించాలి. ప్రతి సంవత్సరం 10% పెంచుతున్నారు. మనుషులు ఎలా బతుకుతారు? ఆదాయం లేదు. ఇళ్ళు ఖాళీ అయితే ఇళ్ళు అద్దెకు వచ్చేవాళ్ళు లేరు. ప్రజలకి చాలా ఆదాయం లేదు. ఈ మాల్స్ అనేది వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు హోల్సేల్గా అమ్మాలి కానీ రీటైల్ అమ్మకూడదు మాల్స్ వాళ్ళకి. మరి రీటైల్ షాపులన్నీ ఎత్తేస్తారు. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు మానవుడు. సార్ ఒక పక్క సంవత్సరంలో ఈ కరెంట్ ఛార్జీలు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 వస్తున్నాయి. మనకు తెలియదు, మాకు లేదు కదా, మాకు తెలియదు దాని గురించి. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్తున్నారు, రైతులను పరామర్శ, పొగాకు రైతులు అంటున్నారు. ఈ రోజు 10:30కే ముహూర్తం అంటున్నారు. మరి రాష్ట్రంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. దాని గురించి మనకు తెలియదుగా. ఇవన్నీ కాదండి,
ఉన్నప్పుడు ఏమి చేయరు, లేనప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు రైతుల పర్యటనకి వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా ముందుగా ఒక అడుగు పడుతుంది. రైతుల గురించి మాకు తెలియదు దానికి సబ్జెక్టు. ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళు టైం ఉంది, కేంద్రం సపోర్ట్ ఉంది కదా, పోలవరం అమరావతి ఏమంటారు? పోలవరం అమరావతి పూర్తి చేస్తారు. రేపేమో 12వ తారీఖు 2 పథకాలు ఉన్నాయి. మరి 15వ తారీఖు ఏమో తల్లికి వందనం వెళ్ళిపోయింది డేటు. మరి ఎలా ఉంది? స్కూల్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ పడితే మంచిదేనా? పడితే మంచిదే, కానీ పథకాల గురించి ఆలోచన ఉండకూడదు. మనిషికి రేటు తగ్గాలి, జీవన ఆధారం కావాలి, కానీ పథకాలు ఎందుకు? ఇవాళ హాస్పిటల్కి వెళ్తాడు, మనిషి లక్షలు ఖర్చు అవుతున్నాయి. మరి ఇవాళ కాలేజీలు చదవాలన్నా ఫీజులు 5 లక్షల ఫీజు. ఆ ఫీజులు తగ్గించగాని కానీ హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ ఫీజు తగ్గించే ఆలోచన ఉండాలి. ఉచితాలు ఎందుకు అసలు? అవి తగ్గిస్తే ఉచితాలు కావాలా మనిషికి? పారంపర్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుందంట. ఏం ఒక్కర్లేదండి, మనిషి అలాగే ఒక్కర్లా ఇవ్వకపోయినా ప్రజలు ఓట్లు వేస్తారు, అందరు గెలుస్తారు. తదుపరి ఎలా ఉండబోతుంది సార్? ఏమైనా జమిలీ ఎన్నికలు ఏమైనా మధ్యలో వస్తాయి అంటారా, లేకపోతే 2029? ఏం వస్తే మనకు మంచిదే కదా, ఏది వచ్చినా మంచిదే. ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన బాగానే చేస్తున్నాడు. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన రేపు 12 ఎలక్షన్స్ ముందే అయిపోయినప్పటికీ కూడా ఆ టయానికి సంవత్సరం అయినా కానీ ప్రమాణ స్వీకారం రేపు గత చేసింది, అప్పుడు జూన్లో. సో చూసుకున్నట్లయితే ఎలా ఉంది? ఎలా ఉందంటే ఒక మాట చెప్పాలంటే, ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అయినా సరే ఇప్పటి వరకు సామాన్యుడికి మధ్యతరగతికి ఒరిగింది ఏం లేదండి. వాళ్ళ బాధ వాళ్ళు పడుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు పెట్టిన పథకాల్లో పెన్షన్ తప్ప ఏది రావట్లేదు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ అయి బయటకు వస్తున్నారు, కానీ ఒక్కరికి ఉద్యోగాలు లేవండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తానంటున్నారు, కానీ చేసే మనిషే. కాకపోతే ఆయనకి కొద్ది టైం పట్టిద్ది. అక్కడంతా గల్లాపెట్టి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు గత పాలకులు. ఆయన ఒక విజన్ ఉన్నాడే. అంతా కొద్దిగా గాడిలో పడాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. అమరావతికి నిధులు కానీ ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఎంతో కష్టపడుతున్నారు. మనం కూడా ఆయన గమనించుకొని ప్రజలందరూ మంచి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుకుంటున్నానండి. వ్యాఖ్యలు చేసిన ఇక్కడ మహిళలు ఊరుకోవట్లేదు, మహిళలపైన అఘాయిత్యాల గురించి మాజీ ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. ఎలా ఉంది? అంటే వాస్తవంగా అంటే మహిళల మీద ఎవరు చేసినా అది తప్పేనండి. అది ఇప్పుడు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు అయినా సరే మహిళల జోలికి వెళ్ళటం అనేది చాలా తప్పండి, దుర్మార్గం. అది మహిళలను గౌరవించినప్పుడే మనకు కూడా గౌరవం ఉంటుందండి సమాజంలో. ఏదేమైనా అంటే మహిళలను గౌరవం లేని ఎవరైనా సరే వాళ్ళ మటుకు శిక్ష అనుభవిస్తారండి. తదుపరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి పర్యటనకి వెళ్తున్నారు. పొగాకు రైతుల్ని పరామర్శించి అకాల వర్షాలకు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అడుగుతామంటున్నారు. మిగతా కూడా ఏం చెప్పబోతున్నారు అంటారు? మిగతా ఈ దాడుల గురించి ఏమైనా అంటారా? సాక్షి పైన వాస్తవంగా చెప్పాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎలా చేశాడో అందరికి తెలిసిందే. ఎవరికైనా ఏ రైతైనా సరే కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్ష నేతలు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానీ ఏమైనా వాళ్ళకి మినిమం వాళ్ళకి ఇప్పించేదానికి పోరాడాలండి. ప్రభుత్వం కూడా దాని మీద కన్నేసి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. రెండోది సాక్షి మీడియా మీద ఇది చేయడం తప్పండి, ఎవరిదైనా తప్పే. ఇప్పుడు ఒక వ్యక్తి చేసిన మాటలకు కానీ అతన్ని శిక్షించాలి, కానీ మీడియాల పైన కానీ వాళ్ళపైన కానీ దాడులు చేయడం అనేది చాలా తప్పు, దుర్మార్గం. అది రేపు ఇదే మళ్ళీ రిపీట్ అయింది. అది మనం ఎప్పుడు ప్రోత్సహించకూడదండి, ఏ గవర్నమెంట్ అయినా సరే. అది మాత్రం చాలా తప్పండి. సార్ ఈ సంవత్సర పరిపాలన పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఆయన పాలన ఎలా? సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారంటే అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నేను చూసిన సందర్భాల్లో చాలా తక్కువ కనబడుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్టైల్లో ఆయన ఉంటున్నారు కదా తప్పితే ఈ సంవత్సరం పాటు ఆయన ఏం ఎక్కడా కనపట్లేదండి. అది మాత్రం ఓపెన్గా చెప్పగలను సార్. అది సమయం ఉంది కాబట్టి చూడాలంటారు. అంతే, కొద్ది టైం పట్టిద్ది, చూడాలి. అప్పటి వరకు ఏం చెప్పలేము. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలనలో చాలా దగ్గరగా ఉంది. రేపు జూన్ 12కి మరి 2 రోజులు ఉంది. వ్యవస్థలు నిర్వీర్యం చేసింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎలా ఉంది అసలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందా లేకపోతే దుర్మార్గపు రాజకీయం జరుగుతూ ఉందా అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే ఇక్కడ ఎక్కడా కూడా సంవత్సర కాలం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు ప్రజలకి. కనీసం మహిళలకి భద్రత కల్పించలేదు, బాలికలకి రక్షణ కల్పించింది లేదు. పుట్టిన పాప దగ్గర నుంచి ముక్కుపచ్చలారని పసికందు దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధురాలని కూడా వదిలేటటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లా. ఈరోజు మహిళలను చూసుకున్నట్లయితే ఒక సంక్షేమం లేదు, ఒక భద్రత లేదు.
ఈరోజు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి ఓట్లేసామా అని చెప్పేసి సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రామరాజ్యం లాంటి పరిపాలన మాకు అందించారో అటువంటి పరిపాలనే మాకు కావాలి. ఈ రాజకీయ కక్షలు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో, ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలు పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారో అటువంటి రాజకీయాలు మాకు వద్దు, మాకు సంక్షేమంగా పరిపాలించేటువంటి నాయకులు కావాలనే ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా, ఏ జిల్లాలో చూసుకున్నా మూడు సంవత్సరాల పాప, 6 నెలల పాప, ఈ విధంగా అసలు అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నది లేదు. హోంమంత్రి గారు స్పందించట్లేదు, డిప్యూటీ సీఎం గారు స్పందించట్లేదు, ముఖ్యమంత్రి గారు అయితే పూర్తిగా వదిలేసారు. ఇక లోకేష్ గారు అయితే ఒకటే చెప్తా ఉన్నారు, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో అవ్వండి, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనకు అవసరం లేదు, ఇక్కడ ఎక్కడ కూడా సమానత్వం అవసరం లేదు, మహిళలకి భద్రత అవసరం లేదు, మహిళలకి గౌరవ మర్యాదలు అవసరం లేదని చెప్తున్నటువంటి పరిస్థితిని మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో మద్యం షాపులను ఏ విధంగా కంట్రోల్ చేశారు, ఏ విధంగా మద్యం దొరకకుండా జాగ్రత్త పడ్డారనేది అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడగానే మరి పెద్ద పెద్ద లైటింగ్స్ తోటి బెల్ట్ షాపుల మీద బ్రాండ్ల పేర్లతో సహా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే దానికి బానిసలైన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ మందు తాగేసి వచ్చి చివరి ఆఖరికి మహిళల మీద పడి అఘాయిత్యాలు చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు. ఇటువంటి రాజకీయ నాయకులు, ఇటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అవసరమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకు పరిపాలించడం చేత కాకపోతే సైలెంట్గా మా వల్ల కావట్లేదు మహాప్రభుని పక్కకు తప్పుకుంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి గత 5 ఏళ్ళు ఏ విధమైనటువంటి సంక్షేమ భద్రత కల్పించేటువంటి పరిపాలన అందించారో అదే విధమైనటువంటి పరిపాలన మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా మేము తెలియజేస్తాం. చూసుకున్నట్లయితే సంవత్సర పాలన దగ్గరగా ఉంది. పర్టికులర్గా ఈ మహిళలపైన చేసే అఘాయిత్యాలకి ఈరోజు వినతిపత్రం సమర్పించడానికి వచ్చిన మహిళల్ని ఎందుకు అడ్డుకుంటుంది ప్రభుత్వం? ఏంటి వాళ్ళకున్న బాధలు? ఏముందండి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, ఆ ఇష్యూ మీద డైవర్షన్ చేయటం, ఎక్కడ వాళ్ళు ఇవ్వలేని సంక్షేమ పథకాల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఈరోజు పెరుగుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. ఈరోజు పెరుగుతున్న నిత్యావసర ధరల గురించి ప్రజలు క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఇవ్వలేని సంక్షేమ పథకాలని ప్రజలకు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు మాటలను నమ్మబలికి ఈరోజు కూటమిలోకి ప్రభుత్వం వచ్చేసి ఈరోజు ప్రజల్ని ఏ రకంగా మోసగిస్తున్నారో అన్నది ప్రజలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారని మనం చూస్తే మరి హోంమంత్రి గారు ఏమైపోయారు, ఒక లేడీగా ఉన్నారు, ఆవిడ ఎక్కడికక్కడ ఏదో అక్కడ దిద్దుబాటు చర్యకి అప్పటికప్పుడే తప్ప అసలు యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకని? ఆవిడ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలోన ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లోనా, ఏ మండలాల్లోనా, ఏ గ్రామాల్లోనా, ఏ ఊళ్ళల్లోనా ఏ అగత్యాలు జరుగుతున్నాయో మీకు ఇమ్మంటే మీడియా మిత్రులకి మేము అందజేస్తాం. ప్రతిరోజు తప్పించి రోజు ప్రతి ఒక్క మహిళ మీద కానీ, బాలిక మీద కానీ, పసికందుల మీద కూడా ఈరోజు అగత్యాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క మహిళ దగ్గరికైనా, ఏ ఒక్క పసికందు ఇంటికైనా, ఏ ఒక్క ఆడపిల్ల ఇంటికైనా హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు ఒక్కసారైనా వెళ్ళి వాళ్ళని ఓదార్చడం కానీ, మీకు మేము ఉన్నామమ్మా, అండగా గవర్నమెంట్ ఉందమ్మా, మేము మిమ్మల్ని చూసుకుంటామమ్మా అని చెప్పడం ఉందా? లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు, సెలూన్ షాపులకు ఓపెనింగ్లకు వస్తున్నారు కానీ అసలు ఏదైనా ఘటన జరిగితే సైలెంట్ అయిపోతారు, లేకపోతే మాల్లో ఉంటారు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆయనకి ఫినిష్ అయిందండి. ఆయన ఏదో ఒకసారైనా గెలవాలి అన్నది ఆయన టార్గెట్. గెలిచినారు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ఆయన టార్గెట్ ఆయనకి ఫినిష్ అయిపోయింది. ఇంకా వీళ్ళతోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆయనకేం పని? ఆయన పని పూర్తి అయిపోయింది. అందుకే ఆయన చక్కగా హ్యాపీగా సినిమాలు షూటింగ్లు చేసుకుంటున్నారు, సెలూన్ షాపులు ఓపెన్ చేసుకుంటున్నారు. చక్కగా ఆయన లైఫ్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజల్ని పట్టించుకొని ప్రజల కోసం పోరాడే పరిస్థితులు ఆయన లేరు. ఆయన కేవలం ఒక్కసారైనా నేను గెలవాలి అన్న ఆశయంతో వచ్చారు. కూటమిలో చేరారు. ఆయన ఆశయం నెరవేరిపోయింది. స్త్రీశక్తి అన్నారు, మహిళలకేమో దాంట్లో చూస్తే పెద్దపీట ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఇదేనా మేడం అఘాయిత్యాలైనా పెద్దపీట? అదే కదండి. మరి ఇప్పుడు పూర్తిగా రాష్ట్రంలోన మహిళల భద్రత అన్నది, పోలీసు వ్యవస్థ అన్నది నిర్వీర్యం అయిపోయింది. ప్రతి ఒక్క మహిళ మీద దాడులు జరుగుతున్నాయి. దాడులు ఆపే పరిస్థితుల్లోన పోలీసు వ్యవస్థ లేదు. పోలీసు వ్యవస్థ ఏ పొద్దు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న పరిస్థితుల్లోన వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, సీఎం గారు ఉన్నారో, డిప్యూటీ సీఎం గారు ఉన్నారో, రెడ్ బుక్ని రచించిన మహానాయకుడు లోకేష్ బాబు ఉన్నారో,
ఆ బాబు గారు ఏం చెప్తే ఆ పనిలో ఉన్నారే తప్పితే కానీ ప్రజలు ఏమైపోతున్నారు, మహిళలు ఏమైపోతుంది, ప్రజా భద్రత ఏమవుతుంది అన్నది వాళ్ళకి పట్టడం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఏ పొద్దు వాళ్ళ కక్షపూరితమైన రాజకీయాలు చేయటానికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద దాడులు చేయడానికి, ఈరోజు ఐఏఎస్ల మీద అయిపోయింది, ప్రతినిధుల మీద అయిపోయింది, ఈరోజు మీడియా మీద కూడా వచ్చారు. ఒక గెస్ట్గా పిలిచారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఆయన అలా మాట్లాడతారని ఆయన ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, అది జరిగినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన ఖండించారు. ఈరోజు రేణుకా చౌదరి గారికి ఏం అవసరం ఉందని ఆమె స్పందించారు. సరే, మహిళగా భారతదేశంలో ఏ మహిళ అయినా స్పందించవచ్చో ఆవిడ స్పందించారు, మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక గురించి మాట్లాడుతున్నారే, ఆమెకి ఏ రైట్ ఉందని మాట్లాడుతున్నారు. ఒక ఛానల్లో జరిగిన ఒక చిన్న డిబేట్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారు. ఈరోజు గారి పేరు తీసుకొస్తున్నారు ఎందుకు మేడం? అసలు ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. జరిగింది ఏదో చిన్న లైవ్ డిబేట్లో జరిగిన అంశాన్ని భారతి గారు క్షమాపణ చెప్పాలి, మొత్తం జగన్ గారితో కలిసి అంటున్నారు. ఎందుకు అసలు ఏంటి పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అక్కడికక్కడ దాడి చేయడం? భారతి గారు ఈరోజు వరకు ఎక్కడ ఆమె రాజకీయాల గురించి మాట్లాడడం కానీ, ఎవరినైనా టార్గెట్ చేయడం కానీ, ఎవరి గురించైనా పర్సనల్గా మాట్లాడడం కానీ, రాజకీయాల గురించి చర్చించడం కానీ ఆమె ఎక్కడా చేయలేదు. ఆమె పనేదో ఆమె చేసుకెళ్ళిపోతున్నారు, ఆమె వ్యాపారాలు ఏవో ఆమె చేసుకుంటారే తప్పితే ఏ రోజు ఆమె రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. ఈరోజు మాట్లాడితే భారతమ్మ అంటారు, మాట్లాడితే విజయమ్మ అంటారు. వాళ్ళ గురించి మాట్లాడి మేమేదో గొప్పలం అయిపోయాము అనుకుంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. భారతమ్మ గారి, విజయమ్మ గారి కాలిగోటికి కూడా సరిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితుల్లోకి వస్తున్నారు. కానీ ఇది వాళ్ళ పతనానికి పరాకాష్ట. ఫైనల్గా చూసుకుంటే మేడం, ప్రజలందరూ గమనిస్తున్నారు. 4 ఏళ్ల వ్యవధి ఉంది. చూసుకున్నట్లయితే ప్రజలు మళ్ళీ ఎటు తిరగబోతున్నారు. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల దగ్గర పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అది గమనించారు. అది గమనించే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అన్నదే ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రతి చిన్న విషయాన్ని తీసుకోవటము, దాన్ని రచ్చ చేయటము, దాన్ని ఏదో ఒక రకంగా డైవర్షన్ చేయటము, ఏదో ఒక ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకమల్లా చీకటైపోదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, కానీ లోకమంతా దాన్నే చూస్తుంది. అది వాళ్ళకి తెలియటం లేదు. తెలిసే రోజు వస్తుంది. తెలిసిన రోజు ఈ ప్రజలే, ఏదైతే పట్టం కట్టిన ప్రజలే రేపు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.